నమస్తే అండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, జెండర్‌తో సంబంధం లేకుండా ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ బ్యాక్ పెయిన్. సో, ఆ బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఆసనాస్ ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వన్ ఉస్ట్రాసన, క్యామెల్ పోజ్. వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ మీద నిలబడాలి. ఇలా వెనక్కి మీరు ఎంతవరకు వంగగలుగుతారో అంతవరకు వంగి గాలి పీలుస్తూ వదలడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది త్వరగా తగ్గుతుందండి. కొత్తగా చేసేవాళ్ళు ఇలా మోకాళ్ళు దూరంగా పెట్టుకుని చేయడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళకి ఎటువంటి మోకాళ్ళ నొప్పులు కూడా రావండి. ఇలా ఉన్న తర్వాత 5-10 కౌంట్ చేసుకొని మీరు వెంటనే రిలాక్స్ అయిపోవచ్చండి. సెకండ్ ఆసన ర్యాబిట్ పోజ్, అంటే శశాంకాసన. వజ్రాసనంలో కూర్చుని ఇలా ముందుకి చేతులు పొడుగ్గా జాపుకునే వాళ్ళు పొడుగ్గా జాపుకోవచ్చు. మాకు అలా కూడా రావట్లేదండి అన్నవాళ్ళు చేతులు నెమ్మదిగా వెనకాల ఇలా కాళ్ళ దగ్గర పెట్టుకుని ఇన్హేల్ అండ్ ఎక్సేల్, అంటే గాలి పీలుస్తూ వదులుతూ ఉండటమేనండి. మీరు ఇలా ముందుకు వంగిన తర్వాత ఇది చేయడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. మూడవది క్యాట్ పోజ్, అంటే మార్జాలాసన. ఇది కూడా వజ్రాసనంలో కూర్చుని చేతులు ముందుకు పెట్టుకుని చేస్తామండి. సో ఇదేంటంటే మూమెంట్స్ చేస్తాము. గాలి పీల్చుకుని తల లోపలికి, గాలి వదులుతూ నడుము కిందకి నొక్కి తల పైకి లేపాలండి. ఇక్కడ మళ్ళీ పిల్లలు చూపిస్తారు. ఈ పొజిషన్లో ఇన్హేల్ అండి, ఎక్సేల్ గాలి వదులుతూ నడుము కిందకి తల పైకి చేయాలి. ఇది చేయటం వల్ల కూడా మీరు బ్యాక్ పెయిన్ నుంచి చాలా త్వరగా రిలీఫ్ పొందుతారండి. ఇంకా ఫోర్త్ వన్ బ్రిడ్జ్ పోజ్, అంటే సేతుబంధాసన. వెళ్ళకిలా పడుకుని కాళ్ళు ఇలా రెండు ముడుచుకున్న తర్వాత మడాలు అంటే యాంకిల్స్ పట్టుకుని స్లోగా నడుము పైకి లేపాలండి. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు లేపి పొజిషన్లో ఇన్హేల్ అండ్ ఎక్సేల్, అంటే గాలి పీలుస్తూ వదులుతూ ఉండటం వల్ల నడుము నొప్పి నుంచి కూడా మీరు చాలా త్వరగా విముక్తి అంటే రిలీఫ్ అబ్జర్వ్ చేస్తారండి. ఇలా చేసి ఒక 5 కౌంట్ చేసినాక రిలాక్స్ అవ్వండి. సో మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.